ఆస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేటి అంశము వాస్తు. ఈ వాస్తు గురించి అనేకమైనటువంటి వారు అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను వాస్తు సంబంధమైనటువంటి విషయాలని పక్కన పెడితే దోష నివృత్తికి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఒక గృహాన్ని కట్టుకున్నావు, ఆ గృహంలో వచ్చిన తర్వాత ఈ దోషం ఉందండి, ఇది ఉంది అని చెప్తుంటారు. వారు చెప్పినప్పుడల్లా మీరు ఆ గృహాన్ని సరిచేయటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే అట్టలతో కట్టుకున్నట్లయితే ఆ అట్ట తీసి మరొక అట్ట పెట్టచ్చు, కానీ ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు ఇవన్నీ. దీనికి మనకు ఉత్కృష్టమైనటువంటి ఒక వాస్తు స్థుతి భవిష్యత్ పురాణంలో మనకు కనపడుతుంది. ఈ భవిష్యత్ పురాణంలో మధ్యమ పర్వంలో 2వ భాగంలో 156వ శ్లోకం నుండి 163వ శ్లోకం వరకు విశేషంగా విష్ణుమూర్తి స్వయంగా చెప్పినటువంటి శ్లోకం ఇది. ఇది శివప్రోక్తంగా కూడా చెప్తారు. అంటే శివుని యొక్క ప్రోక్తమైనటువంటి విష్ణు స్థుతి ఇది. ఈ స్థుతిని ఎందుకంటే వాస్తుకు అధిష్టాన దేవత, ఈ చరాచర ప్రపంచానికంతే కూడా మూల పురుషుడెవడు? శ్రీ మహావిష్ణువు. కనుక శివప్రోక్తమైనటువంటి ఈ విష్ణు స్థుతి కేవలము 16 శ్లోకాలు. ఈ 16 శ్లోకాలు అధ్యయనం చేసినామనుకోండి, ప్రతిరోజు నిత్యం, లేదు గృహప్రవేశం చేస్తారు కదండి, ఆ గృహప్రవేశంలో కూడా ఈ 16 శ్లోకాలతో వాస్తు పురుష హవనం కూడా చేస్తారు. గృహప్రవేశాల యొక్క పరిస్థితి నానాటికి చాలా కఠినంగా ఉంది. చెప్పడానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాము, ఆ గృహప్రవేశంలో మనం ఏంటి, కేవలం ఓ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసుకొని ఆర్భాటాలను చూపిస్తున్నారే తప్ప ఈ గృహములో పిల్లలతో ఆనందంగా గడపాలి అంటే, ఆ గృహానికి ఒక శోభను తీసుకురావాలంటే చెయ్యాల్సినటువంటి తంతు ఎవరు చేయటం లేదు. అంటే మహాత్ములు కొంతమంది చేస్తారనుకో, ఇది వేరే విషయం. ఈ యొక్కది 40 రోజులు ఇక నూతన గృహం గురించి చెప్తున్నాను నేను. 40 రోజులు ఆ గృహంలో ఎలాంటి అంటే మాంసాహారం తినేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి, అందరూ శాకాహారులు కాదు కదా. అలాంటి వారు 40 రోజుల వరకు మాంసాన్ని ఆ ఇంట్లో వండకూడదు అని మనకు శిల్పశాస్త్రం చెప్తుంది. 40 రోజులు ఒక దీక్షగా, నూతన గృహం కదండి, ఒక దీక్షగా ఈ వాస్తు పురుషుని యొక్క స్తోత్రం నిత్యం చేస్తారు. అప్పుడు ఇంట్లో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా హరించుకుని పోతాయి. ఆ పైన ఆ గృహం నివాస యోగ్యమవుతుంది అని మనకు చెప్తారు. ఇది కొత్త గృహానికైతే. ఇక లేదండి, పాత గృహం అనేకమైన దోషాలు ఉన్నాయంటున్నారు, కలిసి రావటం లేదు, ధనం నిలబడుతూ లేదు, ఇలాంటి విషయాలన్నీ మనకు చెప్తుంటారు. అలాంటి వారి కోసంగా ఈ శివ ప్రోక్తమైనటువంటి విష్ణువు యొక్క స్థుతిని రోజు చదివేటటువంటి వారు 16 శ్లోకాలు కదండి, ఓ 2 నిమిషాలు పడుతుంది. దీని అధ్యయనం చేసినారనుకోండి, ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా పూర్తిగా శాంతించి గృహము లక్ష్మీ నివాసం అవుతుంది. ఇది ఖచ్చితం. ఇది శాస్త్రం ఎప్పుడు ఖచ్చితాన్నే చెప్తుంది. నీవు అనుష్ఠానం చేయలేక శాస్త్రాన్ని దూషిస్తే అది వేరే విషయం అనుకోండి. కనుక ఈ వాస్తు స్థుతి కావాల్సినటువంటి వారు స్క్రీన్ మీద ఉండేటటువంటి నా నంబర్ని వ్రాసుకొని నాకు కాల్ చేస్తే మీకు మీ వాట్సాప్లో నేను దాన్ని పంపిస్తాను. ఒకసారి వినండి ఆ యొక్క వాస్తు స్థుతిని.
ఓం విష్ణోర్విష్ణోర్విభోర్యజ్ఞో యజ్ఞియో యజ్ఞపాలకః నారాయణో నరో హంసో విశ్వక్షేణో హుతాశనః యజ్ఞేశా పుండరీకాక్షః కృష్ణః సూర్యః సురార్చితః ఆదిదేవో జగత్కర్తా మండలేషు మహీధరః పద్మనాభో వృషికేశో దాతం దామోదరో హరిః త్రివిక్రమాస్త్రిలోకేశో ధాత బ్రాహ్మణః ప్రేతే వర్తనః భక్తప్రయోశ్చ్యుతః సత్యః సత్యవాక్యో ధ్రువః శుచిః సన్యాసీ శాస్త్రతత్త్వజ్ఞః త్రిపంచాశద్గుణాత్మకః విధారి వినయశాంతః తపస్వీ వైద్యుత ప్రభః యజ్ఞం స్వం హేవషట్కారః త్వాం ఓంకారస్త్వమగ్నయః త్వం స్వధాత్వం హి స్వాహాత్వం సుధా చ పురుషోత్తమః నమో దేవాదిదేవాయ విష్ణవే శాశ్వతాయ చ అనంతాయ ప్రమేయాయ నమస్తే గరుడధ్వజః ఓం వాస్తు పురుషాయ నమః. ఇది 7 శ్లోకాలు. ఇందాక 16 అన్నాను కాదు, క్షమించాలి, 7 శ్లోకాలు. ఒకసారి మీరు భవిష్యత్ పురాణాన్ని తిరగవేసి చూడండి. అందులో మధ్యమ పర్వం 2వ భాగం 156వ శ్లోకం నుండి 163వ శ్లోకం వరకు. ఈ స్తుతిని ప్రతినిత్యం ఎంతసేపు పట్టిందండి? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి దీపాన్ని ఎడదిరిగి మనం పెడుతుంటాం. వాస్తు పురుషుని ఒక్కసారి ఈ స్తుతితో మీరు స్తుతించినారంటే మీ గృహము లక్ష్మీ నివాసం అవుతుంది. సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.